ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. లూకా సువార్త 11వ అధ్యాయము 10వ వచనం. ప్రియులారా, వాక్య ధ్యానములోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. గడిచిన కాలమంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి, అయా ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించే గొప్ప ధన్యతను మాకు ప్రసాదించినందుకు వందనాలు. ప్రభువా, ఇప్పుడు మేము ధ్యానించబోయే నీ జీవము గల మాటలు మా హృదయాల్లో ఫలింపచేయండి. మా ఆత్మీయ నేత్రాలను తెరవండి. మాట్లాడబోచున్న నీ దాసుని నీ ఆత్మతో నింపి వింటున్న ప్రతి బిడ్డకు ఆదరణ, ధైర్యాన్ని ప్రసాదించండి. మా ప్రార్థనలను ఆలకించే దేవుడవని నమ్ముతూ ఈ సమయాన్ని నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. దేవా, మీరే ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, క్రైస్తవ జీవితములో ప్రార్థన అనేది కేవలము ఒక అలవాటు కాదు. అది పరలోకపు తండ్రితో మనకున్న అనుబంధము. ఈ వాక్యము ద్వారా ప్రభు మనకు 3 ముఖ్యమైన మెట్లను నేర్పిస్తున్నారు. మొదటిది అడగడము. ఇది మన వినయాన్ని, దేవునిపై మనకున్న ఆధారాన్ని సూచిస్తుంది. 2, వెతకడం. ఇది మన ఆసక్తిని, దేవుని చిత్తము కోసము మనము చూపే తపనను తెలియజేస్తుంది. 3, తట్టడము. ఇది మన పట్టుదలను, విశ్వాసములో మనము చూపే స్థిరత్వాన్ని సూచిస్తుంది. చాలాసార్లు మనము దేవుడు ఇస్తాడా, వింటాడా అని సందేహిస్తుంటాము. కాని ఇక్కడ దేవుడు ఎటువంటి నిబంధనలు పెట్టలేదు. అడిగే ప్రతివానికి అని స్పష్టముగా సెలవిచ్చారు. అంటే ఆయన దగ్గరికి వచ్చే ఏ ఒక్కరిని ఆయన ఖాళీ చేతులతో పంపడు. ఈ వాక్యము ద్వారా దేవుడు మీ ప్రార్థనా జీవితాన్ని ఎలా బలపరచబోతున్నారో మనము వివరముగా తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ప్రియులారా, ఎటు చూసిన మూసిన తలుపులను చూసి నిరుత్సాహముతో నిండి ఉన్న మనకు తట్టుడి, మీకు నిశ్చయముగా తెరవబడును అని దేవుని మాటలు ఎంతో ఆదరణకరముగాను మరియు ప్రోత్సాహకరముగాను ఉన్నాయి. ప్రియులారా, ఈనాటి వాగ్దాన వచనము తెలియని క్రైస్తవులు ఎవరూ లేరు. ఈ వాగ్దానాన్ని ఆధారము చేసుకుని మనకు కావలసిన అవసరాలు దేవుని ముందు పెట్టే ప్రయత్నము చేద్దాం. అయితే ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీలో ఎవరైనా సీఎం కావాలనో, సినిమా హీరో కావాలనో, అందరికంటే అందముగా ఉండాలనో, ఆస్తి పాస్తులు కావాలనో అడిగితే ఆ కోరికలు నెరవేరుతాయా అంటే జాగ్రత్తగా వినండి. ముమ్మాటికి జరగనే జరగవు. ఈ విషయాల గురించి పరిశుద్ధ గ్రంథము ఏమని సెలవిస్తుంది అని రోజు మనం ఆలోచన చేస్తే, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఉందురు, కాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంటే, ఈరోజు మనుషుల యొక్క దురాశలను, శరీరాశలను నెరవేర్చుకోవడానికి దేవుని వాక్యాన్ని ఎత్తి చూపడము విచారించవలసిన విషయం. అయితే పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన వాగ్దానము మన జీవితంలో ఎలా నెరవేరుతాయి? అయితే అసలు ఏమి అడగాలి? దేవాది దేవుడు ఏమి అడగమని చెప్తున్నాడు అనంటే పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిస్తున్నది. మర్మానుసారముగా వ్రాయించి దేవాతి దేవుడు పరిశుద్ధ లేఖన భాగములో దాన్ని వివరణిచ్చాడు. మరియు పరిశుద్ధ గ్రంథములో ఒకసారి చూడాలని దేవుని పేరిట నేను ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని మనవి చేస్తున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకివ్వబడును, వెతుకుడి, మీకు దొరుకును, తట్టుడి, తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో
తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి ఎంతో నిశ్చయముగా అనుగ్రహించననెను అన్న వచనముల ప్రకారము ప్రియులారా, దేవాతి దేవుడు పరిశుద్ధాత్మను అడగండి ఇస్తాను అని చెప్తుంటే మనము మాత్రము మన సంతోష విషయాల గురించి, గొప్పగా భావించే విషయాల గురించి ఈ వాగ్దానాన్ని వాడుకోవడము చాలా పెద్ద తప్పు. ఇవి దేవుని మాటలు. జాగ్రత్త. దీనికి ఒకటి కలపడము, తీసివేయడము, అర్థాన్ని మార్చుకోవడానికి మనకు అధికారము లేదు. పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి ఒక్క వాగ్దానానికి ఒక్కొక్క షరతు ఉంది. ఐగుప్తు నుండి కానాను దేశము వరకు ఉన్న దూరము 696 కిలోమీటర్లు. ఈ దూరాన్ని రోజుకు 12 గంటల చొప్పున నడిచిన గమ్యాన్ని చేరుకోవడానికి పట్టే సమయము 11 రోజులు. కొంచెము ఆలస్యముగా నడిచిన 20 రోజులు పడుతుంది. ప్రియులారా, ఇశ్రాయేలీలను ఐగుప్తులో మాయము చేసి కానానులో దేవుడు ప్రత్యక్షము చేయగలడు. అయితే 40 సంవత్సరాలు దేవుడు నడిపించాడు. కారణము ఏమిటంటే వారికి మధ్యలో ధర్మశాస్త్రాన్నిచ్చి తన అద్వితీయ బలమును చూపించి ఆహారము వలన కాక దేవుని మాట వలన మనుషులు జీవిస్తారని అర్థమయ్యేలా చేయడానికి దేవుడంతా సమయాన్ని తీసుకున్నాడు. ఈ కార్యాలన్నిటి యొక్క సారాంశము పరిశుద్ధత వారి జీవితంలో అలవర్చుకోవాలనే. పరిశుద్ధత లేకుండా వాగ్దాన భూమికి చేరుకోవడము కష్టము, అసంభవము. అలాగే పరిశుద్ధత లేకుండా వాగ్దానాలను స్వతంత్రించుకోవటము అసంభవము. అందుకే దేవాతి దేవుడు పరిశుద్ధాత్మను అడగండి అని లేఖన భాగముల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు ఎవరినో సంతోషపెట్టడానికో, నవ్వించడానికో, కితకితలు పెట్టడానికో కాదు, కాని దేవునికి మనలను దగ్గరగా చేర్చడానికి అది కేవలము పరిశుద్ధాత్మ వలననే సాధ్యమవుతుంది. అన్నిటికంటే గొప్ప వరము పరిశుద్ధాత్మను కలిగి ఉండటము. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే ఒకనాడు యేసు క్రీస్తు ప్రభు యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా బర్తిమై అను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. అతని ప్రక్కన ప్రజలు మాట్లాడుకొనుచు నడుచుట విని అక్కడ శబ్దమునకు కారణము ఏమిటని అతను వారిని అడగగా ఆయన నజరేయుడైన యేసు అని విని సంతోషముతో, నేను పుట్టుకతో గుడ్డివాడను, వెలుగు ఎలా ఉంటుందో నాకు తెలియదు, నా కన్నులకు వెలుగునిచ్చు యేసు ఇటుగా వెళ్ళుచున్నాడు, నేను ఈ అవకాశమును విడిచిపెట్టకూడదని అనుకున్నాడు. ఆ విధముగా అనుకొనిన వెంటనే, ప్రియులారా, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుము అని చెప్పి కేకలు వేయ మొదలుపెట్టాడు. యేసుతో కూడా వెళ్ళుచున్న అనేకులు నీ ఏడ్పు వినుటకు ప్రభుకు సమయము లేదు, ఆయన వెనుక వెళ్లేవారు అనేకులు ఉన్నారు కనుక నువ్వూరకుండమని అతన్ని గద్దించిరి. కాని జాగ్రత్తగా వినండి ప్రియ సహోదరి సహోదరుడా, వారు అతన్ని ఎంతగా గద్దించారో అంతకంటే అధికముగా అతను దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని కేకలు వేశాడు. అప్పుడు అతని మొర ప్రభువుకు వినిపించింది. అతని గొంతులోని బాధ మరియు దుఃఖము ఆయనను అక్కడే నిలిచి ఉండేటట్లు చేసింది. అప్పుడు ప్రభు వానిని పిలువుడని శిష్యులతో చెప్పెను. యేసు యొద్దకు వచ్చుట అక్కడున్న జనులందరూ చూశారు. ఆయన వానిని, నేను నీకేమి చేయగోరుచున్నావని అడిగెను. వెంటనే అతడు, బోధకుడా, నాకు దృష్టి కలగజేయమని అతనితో చెప్పెను. అందుకు యేసు, నువ్వు వెళ్ళుమని నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని అతనితో చెప్పెను. పుట్టుక నుండి చూపులేనివాడైన భర్తిమై వెంటనే చూపును పొందుకున్నాడు. భర్తిమై వలె ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మనము కూడా దేవునికి మొరపెట్టాలి. దేవునికి పక్షపాతము లేదు. పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది నిశ్చయముగా ఆయన మిమ్మును
నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగును. మన ప్రార్థనను ఆలకించి దేవుడు మనలను అడుగు ప్రశ్నలకు మనము జవాబును సిద్ధపరచుకొని ఉండవలనని ఈ లేఖన భాగములో మనము చాలా సుస్పష్టముగా చూడవచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని సమయాలలో మనము మార్కెట్కు వెళ్ళినప్పుడు ఈ చివరి నుండి ఆ చివరి వరకు నడుచుటకు ఇంచుమించు 1 గంట పట్టవచ్చు. అక్కడున్న వస్తువుల కొరకు మనము చూచుచూ చుట్టూ తిరుగుచూ ఉన్నప్పుడు అక్కడున్న అమ్మకపుదారులు మనకేమీ కావాలని అడుగుతా ఉంటారు. కొన్ని సమయాలలో మనమేమీ కొనకుండా వచ్చేస్తాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఒక దైవజనుడు విదేశాలలో ఉన్న ఒక డాక్టర్ను కలవవలసి వచ్చింది. ఆ డాక్టర్ ఆచారము ప్రకారము ఎవరు కూడా డాక్టర్ గదికి నేరుగా వెళ్లరు. ఆ దేశంలో డాక్టర్ను కలవడానికి ముందుగా వారొక ఫారమును పూరించి అందులో వారి యొక్క విషయాలను మరియు వారి యొక్క ప్రాంతమును గూర్చిన వివరములను వ్రాయవలెను. అక్కడున్న డాక్టర్ను సంప్రదించడానికి వచ్చిన వారిని పిలిచినప్పుడు మాత్రమే వారు డాక్టర్ను కలవగలరు. వారు లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్ వారిని చూసి, నేను మీకేమి చేయగలను అని అడిగేవాడు. ఆ ఫారం యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఆయనను సందర్శించడానికి వచ్చిన వారి అవసరములను అర్థము చేసుకోవడానికే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ నియమమును నేర్చుకోవాలి. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు నేను నీకేమి చేయవలనని ఆశించున్నావని ప్రభు మనలను అడుగుతాడు. కాబట్టి ప్రభువా, నాకీ కార్యము కావలను అని ఆయనను ప్రత్యేకముగా అడుగుటకును మనము నేర్చుకోవాలి. మనము ప్రార్థించుటకు ముందు ప్రతిసారి ఒక కాగితము మీద మన ప్రార్థన విజ్ఞాపనలను ఒకదాని తర్వాత ఒకటి రాసుకునవలను. మనం ఆయనకు మన ప్రార్థన విజ్ఞాపనలను చెప్పవలను. ఆయన మన మొరలను ఆలకిస్తాడు. ఆయన మనకు జవాబిచ్చే దేవుడయ్యున్నాడు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను, మరియు ఎడతెగక ప్రార్థన చేయడి అన్న వచనముల ప్రకారము. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక ప్రఖ్యాతిగాంచిన రచయిత ఏ విధముగా ధనవంతులము కాగలము అను పేరుతో ఒక పుస్తకమును రచించాడు. ఆయన పుస్తకములు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినవి. అనేక సంవత్సరాల క్రితము ఆ పుస్తకములో నేను ఒక హృదయ విదారకరమైన సంఘటనను గురించి చదివాను. నిండు గర్భిణిగా ఉన్న రచయిత భార్య ప్రసవము కొరకు ఆస్పత్రికి తీసుకుని వెళ్ళాడు. వారు తమ బిడ్డ కొరకు ఆతృతగా ఎదురుచూస్తున్న సమయంలో డాక్టర్ గారు ఆ రచయితను పిలిచి, కొన్ని సమయాలలో మన జీవితంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి, వాటిని భరించుటకు మనము దృఢముగా ఉండవలను అని చెప్పి పుట్టిన బిడ్డను ఆయనకు చూపించాడు. ఆ రచయిత తన బిడ్డకు చెవులు లేకుండాట చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన హృదయము విరిగిపోయింది. డాక్టర్ గారు ఏమీ చేయలేనన్నట్టుగా చెప్పగా ఆ రచయిత ఎక్కడికి వెళ్ళవలను, మరి ఎవరి వద్దకు వెళ్ళవలను అని నాకు తెలుసు, నేను చూసుకుంటానని చెప్పి గదిలో నుండి బయటకు వెళ్ళిపోయాడు. అనుదినము భోజన సమయంలో ఆయన ఒక చెట్టు కింద మోకరించి ఎవరికి కనిపించకుండా తన బిడ్డ కొరకు 1/2 గంట సమయమునకు పైగా దేవునికి మొరపెట్టేవారు. ఆయన ఆ విధముగా 1 లేక 2 రోజులు చేయలేదు, కాని 9 సంవత్సరాలు నిరంతరముగా ప్రార్థించాడు. ఆయన, ప్రభువా, నా బిడ్డ చెవులను ఏ విధముగానైనా తెరువుము, అతను వినగలుగునుగాక అని ప్రార్థించేవాడు. అకస్మాత్తుగా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక దినము వారి బిడ్డ వినగలుగుచున్నట్లు వారు తెలుసుకున్నారు. వారు డాక్టర్ వద్దకు పరిగెత్తారు. డాక్టర్ల బృందము ఆ పిల్లవాడిని పరీక్షించి, చివరికి ఏమి జరిగిందో మాకే తెలియదు, అతనికి చెవులు లేవు, కాని బాగా అతడు వినుచున్నాడని చెప్పారు. ఆయన యొక్క 9 సంవత్సరాల సుదీర్ఘ ప్రార్థనను వినిన ప్రభు, నేను నీకేమి చేయవలనని ఆశిస్తున్నావని అడిగి ఉండి ఉండవచ్చును. అందుకు ఆయన, ప్రభువా, ఈ కార్యము నిమిత్తము నేను 9 సంవత్సరాలుగా నీకు మొరపెట్టుచున్నాను, దయతో నా బిడ్డ యొక్క చెవులను తెరువుము అని చెప్పి ప్రార్థించి ఉండవచ్చును. ఆయన మొరను దేవుడు అంగీకరించి ఉండి ఉండవచ్చును. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ జీవితములో
సమాధానము లేదా? మీ శరీరంలో వ్యాధి ఉన్నదా? అయితే చింతించకండి, అధైర్యపడకండి, మీ విశ్వాసమును కోల్పోకండి. ఇంకెంత కాలమో ఉపవాసముతో ప్రార్థించవలెను అని నిరుత్సాహపడకండి. అనుదినము దేవునిని అడగండి. నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మీ విశ్వాసమును ఆలకిస్తాడు. ఆయన మీ అవసరములను తీరుస్తాడు. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన సమయంలో నేను నీకేమి చేయవలనని ఆశించున్నావని దేవుడు మనలను అడుగుతాడు. ఆయన ప్రశ్నకు జవాబు ఇచ్చుటకు మనలను మనము సిద్ధపరచుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన కృపగల దేవుడు కూడా ఈరోజు ఈ వాక్యము విని నీకేమి చేయవలనని ఆశించున్నావని మనలను అడగవచ్చును. మనం అడుగున్నది ఆయన మనకు అనుగ్రహిస్తాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా మన ఎడల జాలిపడును. అడుగుడి మీకివ్వబడును అని చెప్పినది అబద్ధము కాదు. నిజముగా మనలను సంతోషపరచుటకు ఆయన ఆ విధముగా చెప్పెను. కనుక ఈరోజు జీవాక్యము వినిచిన్న మీరు ఎవరైనా సరే ధైర్యముగా ఉండండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనను ప్రత్యేకముగా అడగండి. ఇది కష్టమైన కార్యము, దేవుడు దీనిని చేయగలడా అని అవిశ్వాసకరమైన తలంపులతో నిరుత్సాహపడకండి. మీరు అడిగినది ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఎన్నడును తెలుసుకోలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ నిరాశను ఆయన ఆనందముగా మారుస్తాడు. కాబట్టి విశ్వాసము కలిగి మన అవసరతలన్నీ కూడా ఆయన పాద సన్నిధిలో పెట్టి ప్రార్థనా జీవితము కలిగి ఉండేటటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించలాగున మన జీవితాలను సిద్ధపరచుకోవడానికి ప్రయత్నము చేద్దాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రతి అవసరతలో ఆయన మనకు తోడుగా ఉండేటట్టు ఈ ప్రార్థనలో నాతో పాటు మీరందరూ ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలు. దేవ, మరొక మారు ఈ నూతన దినమున మీ వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా విశ్వాసమును బలపరిచినందుకు కృతజ్ఞత వందనాలు. అయ్యా, నిరాశతో నిండి ఉన్న మా హృదయమును సంతోషింపజేయము తండ్రి. మేము నిన్ను అడిగినవన్నీ మాకు అనుగ్రహించుము. అయ్యా, ఈరోజు మేము అడిగినవన్నీ మాకు అనుగ్రహిస్తున్నందుకే మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం తండ్రి. నువ్వు లోకములో ఉన్నప్పుడు సూర్యుడు అస్తమించుండగా నీ యొద్దకు వచ్చిన వారందరి మీద మీ చేతులుంచి ఆశీర్వదించావని నీ వాక్యము సెలవిస్తుంది. నీ హస్తములను ఈరోజు మా మీద ఉంచి నేను మీకేమి చేయగోరుచున్నావని అడిగి మేము అడిగినది మాకు అనుగ్రహించము. అయ్యా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న ప్రతి బిడ్డ జీవితమును మీరు ఆశీర్వదించండి. అయ్యా, మేము మా జీవితంలోని చివరి మెట్టుకు వచ్చాము. భవిష్యత్తులో ఏ మెట్టు ఎక్కవలనో మాకు తెలియదు. అయ్యా, మా యొక్క నిరీక్షణయు మరియు నమ్మకమై ఉండుము. మేమెవరికైతే ప్రార్థిస్తామో వారందరికీ ఈరోజు మీరు అద్భుతాలను చేస్తున్నందుకే మీకే కృతజ్ఞతా వందనాలను చెల్లించుకొనిచున్నాం. అయ్యా, ఈ రోజు నుండి మా జీవితంలోనికి అభివృద్ధి మరియు ఐశ్వర్యమును ప్రవేశింపజేయము. అయ్యా, నీ నామములో మేము అభివృద్ధిని పొందుకొనిచున్నాం. నీ ముఖ కాంతి మా కుటుంబము, మా ఉద్యోగము, మా వ్యాపారము, మా గర్భఫలముల మీద ప్రకాశించునుగాక. తండ్రి, ఎక్కడి నుండైతే సహాయము వచ్చునో ఆ కొండవు నీవయ్యున్నావని నీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము ఊహించని దిశలన్నిటి నుండి ఈరోజు మాకు సహాయము వచ్చునుగాక. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, మీ నూతన దయా కిరీటం చేత బిడ్డలను దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవ, ఇతరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకము చేసుకోండి.
వారి కుటుంబాలతో మీరుండండి. వారు చేస్తున్న పనులన్నింటినీ ఆశీర్వదించండి. దేవా, ఆ రీతిగానే నువ్వు గాయపరచువాడవును, బాగు చేయువాడవును. నీవు మా ప్రాణ వైద్యుడవని ఈ సమయంలో అనారోగ్యముతో, వేదనతో, బాధతో, కన్నీటితో ఉన్న నీ బిడ్డలందరినీ నీ పాదాల చెంతకు తీసుకుని వస్తున్నాం. దేవా, ప్రాముఖ్యముగా ఈ దినము జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయా కిరీటంతో ఆశీర్వదించండి. ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకము చేసుకుని సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకుంటున్నాం. కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి సహోదరి సహోదరిని జ్ఞాపకము చేసుకోండి. అనేక మంది బిడ్డలు నా తండ్రి వారున్న దేశంలో నా తండ్రి ఇదిగో స్వేచ్ఛగా పని చేసుకున్నటకు కావలసిన అనుమతులు లేక అయా కన్నీరు కారుస్తూ నీ సహాయం కొరకు నీ వైపు చూస్తూ ఉండగా నా తండ్రి అలాంటి ప్రతి బిడ్డకు కావలసిన అకామాను దయచేయమని వేడుకుంటున్నాం. ఎంతో మంది బిడ్డలు కష్టపడి పనిచేసిన అయా వారి కష్టార్జితముకు తగిన ప్రతిఫలం రాక కన్నీరు కారుస్తూ ఉంటుండగా వారి యజమానుల పై అధికారుల మనసులను మార్చండి. అయా నీ బిడ్డల పట్ల దయ కలిగేటటువంటి మనసు నా బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. బిడ్డల చేతుల కష్టార్జితమును రెండంతలుగా ఆశీర్వదించండి. ఒంటరితనము వారి దరి చేరకుండా మీరు తోడుండండి. వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాం. ప్రభువా, అనారోగ్యముతో బాధపడుతున్న నీ బిడ్డలందరినీ నీ పాదాల చెంతకు తీసుకుని వస్తున్నాను. నీవు గాయపరచువాడవును, స్వస్థపరచువాడవునై ఉన్నావు. నీ శిలువ రక్తము ద్వారా మాకు విడుదల ఉందని నమ్ముతున్నాం. అయ్యా, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నవీన సత్య, యశస్విని, మల్లికార్జున స్వామి, జహంగీర్, సుబ్బారావు, పద్మ, జ్యోతి, కళావతి, రాజేశ్వరి, భాష, హిమజ, యశస్విని, ఖైరునిసా, రమాదేవి, విమలమ్మ, అనుష, మార్తమ్మల మీద నీ స్వస్థత హస్తాన్ని ఉంచండి. వారి శరీరంలో ఉన్న ప్రతి క్యాన్సర్ కణాన్ని నీ పరిశుద్ధాత్మగ్నితో దహించి వేయండి. వారికి నూతన శక్తిని, ఆయుష్ను ప్రసాదించండి. అయా, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, తేజ, నాగజ్యోతి, నయోమి, సన్నీలను జ్ఞాపకము చేసుకోండి. వారి కిడ్నీలను మరలా పూర్వపు స్థితికి వచ్చి సక్రమంగా పనిచేయనట్లు అద్భుతము చేయండి. వారికి కావలసిన ధైర్యాన్ని ప్రసాదించండి. పక్షవాతముతో బాధపడుతున్న సూర్యరావు, రాంబాబు, గుణసుందరమ్మ, బాలప్ప, రంగన్న, కృపాకర్, జయకృష్ణ, భాస్కర్ రావు, విజయలక్ష్మి అమ్మ, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరావు, నారాయణ, శ్రీను, వీరేష్, రంగన్న, నిడియా, వరప్రసాదులను ముట్టండి. వారి నరాలకు, కండరాలకు జీవాన్ని ప్రసాదించండి. వారు లేచి నడిచి నీ నామాన్ని మహిమపరిచే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పవన్, సుగుణావతి, జయమ్మ, సుశీల, షారోన్ మేరీ, సెబెస్టియన్, ఆనందరావు, ప్రభావతిల గుండెలను బలపరచండి. రత్నకు ఉన్నటువంటి అజ్ఞాత వ్యాధి నుంచి విడుదలను కలిగించండి. అనితకున్న అల్సర్ వ్యాధి నుంచి స్వస్థతను కలిగించండి. అనేక మాసాలుగా కోమాలో ఉన్న నానినిప్పుడే స్పర్శించి పూర్వపు స్థితికి తీసుకురండి. లీలావతి, ప్రశాంతి, జైపాల్ రెడ్డిల బ్రెయిన్ ట్యూమర్లను కరిగించి వేయమని వేడుకుంటున్నాం. అయ్యా, 10 ఏళ్లుగా ఒంటరితనముతో భయముతో ఉన్న సజిత్ను నీ శాంతినివ్వండి. కీర్తన, వెంకటేశ్వరమ్మ, నూకరత్నములకున్న ఆర్థరైటిస్ నొప్పులను తీసివేయండి. హెచ్ఐవితో బాధపడుతున్న లక్ష్మిని, కుమారులను ముట్టండి. ఫిట్స్తో బాధపడుతున్న మరొక సహోదరిని స్వస్థపరచండి. అఖిల మీద ఉన్న దురాత్మ శక్తులను ఇప్పుడే బంధించి విడుదలను దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, వర్షినికున్న సోరియాసిస్ వ్యాధిని, పునర్వికసిరికున్న మస్క్యులర్ అట్రోఫీని నీ కృపతో బాగు చేయండి. గోపాల్ రెడ్డికి ఉన్న వెన్నుముక గాయాన్ని మాన్పండి. జ్ఞాపక శక్తి కోల్పోయిన సుజాతకు మరలా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. ప్రభువా, పేర్లు చెప్పబడని అనేక వ్యాధులతో బాధపడుతున్న ఎంతో మంది బిడ్డలందరినీ కూడా ఈ దినము పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తూ ఉండగా, ప్రభువా, మనుషులకు అసాధ్యమైనది నీకు సాధ్యమే. నీ వాక్కును పంపి వారిని స్వస్థపరచండి. ప్రతి బిడ్డ ముఖములో హన్నావలే ఆనందాన్ని నింపండి. నీ కృప కలిగిన హస్తాలకు వీరిని అప్పగిస్తూ ఉండగా జ్ఞాపకము చేసుకుని స్వస్థపరచమని వేడుకుంటున్నాం. దేవ, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. ప్రాముఖ్యంగా నా తండ్రి, నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ
మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి అయా వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు జవాబును దయచేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.